హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో నూనె పోసి జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ముందే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. వాటర్ మొత్తం పోయి ఆకు దగ్గరికి వచ్చేదాకా కర్రీని ఫ్రై చేసుకోవాలి. పోస్ట్ డెలివరీ పాలు బాగా రావడానికి వెల్లుల్లి తినమంటారు కదా! అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే హెల్త్‌కి కూడా మంచిది బాలింతలకి. ఆకు మొత్తం దగ్గర పడ్డాక అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకుంటే పాలకూర ఫ్రై రెడీ. ఈ పాలకూర ఫ్రై అన్నం, రొట్టె, చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా పాలకూరతో ఫ్రై ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.